మీకు కూడా నమస్కారం సార్ నేనేమంటానంటే జూబ్లీస్ ఎలక్షన్స్లో మొదటి నుంచి ఒక ట్రెండ్ సెట్ అయినది. అయితే సానుభూతి ఓట్లు సంపాదిద్దామని ఒక ప్రయత్నం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి. సానుభూతి పక్కన పెట్టేస్తే అధికారం అంటే సానుభూతి అనుకున్నా కూడా ఆ నాయకులు ఈ మధ్యకాలంలో సానుభూతి కంటే ఎక్కువ మిగతా అంశాలు ప్రాధాన్యత వచ్చేసినాయి. నేనేమంటున్నా ఇంతకుముందు నేను వచ్చే కంటే ముందు చర్చ జరుగుతున్నది. ఇప్పుడు గతంలో 2018లో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్తో ఉంది, 2023లో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్తో ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ 1/3 ఉన్నారు. దానిలో ఎంఐఎం ప్రభావంతో ఉన్నటువంటి అంశం కూడా ఉంది. ఎంఐఎం ఇండిపెండెంట్గా పోటీ చేసింది, ఇప్పుడున్న క్యాండిడేటే కాబట్టి ఎంఐఎం ప్రభావం ఎంతో కొంత ఉంది. వారి సహకారంతో గతంలో బీఆర్ఎస్ గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది. అదే 30,000 తేడా. ఎంఐఎం సహకారం లేకుంటే 16,000 ఆయనకు వచ్చి అజరుద్దీన్ కాబట్టి కొంచెం ముస్లిం నవీన్ మాగంటి గోపీనాథ్ గారికి 16,000 లీడ్ వచ్చింది. అది అజరుద్దీన్ కాబట్టి మొన్నటిసారి, అంతకుముందుసారి ఇంకొక కారణం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫ్యాక్టర్ను మనం పక్కన పడేసి ఆడ ఏదో జరిగింది, ఆడ అభివృద్ధి నిజం చెప్పాలంటే జూబ్లీహిల్స్ నేతి బీరకాయ అనే ఉంది. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ సార్, మా మలక్పేట ఒక రకంగా ఓల్డ్ సిటీ, యాకత్పుర ఒక రకంగా ఓల్డ్ సిటీ, ఇంకా వచ్చి ఈది బజార్ అవన్నీ కూడా తాలాబ్ కట్ట కూడా కలిపితే. నేను తాలాబ్ కట్టలో కూడా స్కూటర్ మిస్ అయిపోయి తిరిగి కిలోమీటర్ ఇట్లా బండి ఎక్కడొక్కడ మిస్ అయిపోయిన బస్తీలు ఉన్నాయి. కానీ మొన్న ఫస్ట్ టైం నేను జూబ్లీహిల్స్ బస్తీలు చూసిన ఈ ఎలక్షన్స్లో. అట్లే ఉన్నాయా? అంతకంటే ఘోరంగా ఉన్నాయి. ఒక ఇంట్లో ఇప్పుడు కాదు కదా, ఈ 2 ఏళ్లే కాదు, ఈ 2 ఏళ్ల గురించి మాట్లాడుతూ అలాగే ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. తెలంగాణ రాకముందు కూడా అలాగే ఉన్నాయి సార్. 2004 నుంచి 2014 దాకా అవే సార్. 2004 కంటే ముందున్నటువంటి ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మ్యాటర్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, స్కూటర్ పెట్టుకోవడానికి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ తప్పు సార్. కిషన్ రెడ్డి గారు చాలా తప్పు చేశాడు. కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ, అదే సికింద్రాబాద్ 2004 దాకా. మరి అదే అప్పుడు జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి ఎంపీ అంటున్నారు, అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ కదా. బీఆర్ఎస్ శుభప్రద అంటుంటే అంటున్నా నేను. ఇప్పుడు మీరే చెప్పండి, పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాని బతుకు అంతే ఉంది. తెలంగాణ వచ్చినాక మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయినా దాని బతుకు అట్లాగే ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా దాని బతుకు అట్లాగే ఉంది. హైదరాబాద్ అంతా డెవలప్ చేశానని చెప్తున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని బతుకు అట్లాగే ఉంది. ఎంఐఎం చెప్పుకునే ఎంఐఎం ఉన్నప్పుడు దాని బతుకు చెప్తా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్తారు. అయితే నేనేమంటున్నా సార్, నేను మిగతా విషయాలు జరిగిపోతలేను, ఈ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, ఇటు ఎందుకు వచ్చింది అనేది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలలో అభివృద్ధి లేకపోతే మేము చేసినామనో ఇక్కడ రోడ్లు వేసినామనో ఇక్కడ ఇంటి ఇచ్చినామనో ఇది ఎజెండాగా జరగలేదని చెప్పడానికి నా ప్రయత్నం సార్, అంతకంటే వేరే ఏం లేదు. ఎందుకంటే ఎజెండా డెవలప్మెంట్తోనే అయితే చర్చ వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి ఎజెండా జరగలేదు. ఎన్నికలు ఈ వర్గమా ఆ వర్గమా, వీళ్ళు నా వైపు ఉంటారా వీళ్ళు నా వైపు ఉంటారా, ఒకటే మాట మీద ఉన్నారు బీజేపీ వాళ్ళంతా. ఈ వర్గాల పోరు అని ఇందాక మీ ఫ్రెండ్ అలాగే రెండో పాయింట్. ఇప్పుడు బీసీఆ ఓసీఆ ఈ చర్చ కూడా జరిగింది. మా బీసీ అభ్యర్థి, కానీ బీసీ అభ్యర్థిగా ఎంఐఎం పోటీ చేసిన ఆయన బీసీ అభ్యర్థి. నేను ఆ ఫ్యాక్టర్ పనిచేసింది అనుకోవట్లేదు. ఇంకా కూడా డిబేట్ జరిగింది. ఎందుకంటే ఈ 2 పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి బీసీ అభ్యర్థి. మరి బీసీలందరూ ఒకటైతే మెజారిటీ లక్ష ఉండాలి. బీసీలందరూ ఒకటి ఎప్పుడు కాదు సార్, అది వేరే విషయం. నేను ఎందుకంటే అక్కడ ఒక చర్చ జరిగిందని చెప్తున్నాను సార్. అక్కడ చర్చ జరిగింది, కానీ అభివృద్ధి చర్చ జరగలేదు. మతం గురించి చర్చ జరిగింది, కులం గురించి చర్చ జరిగింది, మిగతా అంశాలు వచ్చినాయి. అయితే ఈ పరిస్థితుల్లో నేను బీహార్ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. బీహార్లో మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ఎగ్జాంపుల్ దీన్ని కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చాలా మేధావి అని చెప్పుకుంటారు. ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీ మాకు కావాలని మీరు వచ్చే ముందు నేను అన్నాను, అందరి జాతకం చెప్పి బయలు అంటే కుర్తిలో పడిందని. ఆయన ఏదో చేశానని చెప్తాడు, ఆయన డుబిక్కుమన్నాడు అన్నాడు కదా. కారణం అంటే ఆయన తప్ప, ఆయన తెలివి తక్కువ, ఈ చర్చ కాదు. ప్రజలు 2 ప్రధాన పార్టీల మధ్యలో ఉన్నప్పుడు పంజాబ్ లో కూడా అక్కడ పాటు 20 ఏళ్ళు పరిపాలించింది సార్, కానీ 3 ఓట్లు వచ్చాయి. ఢిల్లీలో కాంగ్రెస్ 15 ఏళ్ళు పరిపాలించింది, బీజేపీ కంటే ఎక్కువ పరిపాలించింది. కానీ ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది తప్ప, ఆప్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది తప్ప కాంగ్రెస్ లేనే లేదు. అందుకోసం ఐడెంటిటీ